కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. మాజీ సీఎంతో పాటు హరీష్ రావు ఈటలకు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును రాష్ట్ర సర్కార్ పెంచిన కొన్ని గంటల్లోనే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ ఈటలకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. జూన్ 5లోగా కేసీఆర్, జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్ విచారణకు రావాలని నోటీసులో స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. బ్యారేజీలోని 7వ బ్లాక్ మీటరున్నర మేర భూమి లోపలికి కూరుకుపోయింది. దీనిపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA, ఇటు విజిలెన్స్ డిపార్ట్మెంట్లు విచారణ పూర్తి చేసి నివేదికలు సమర్పించాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్ గా 2024 మార్చి 13న కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది. నాటి నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలను కమిషన్ విచారణ జరిపింది. బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై విచారించింది. సాంకేతికత, ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులను ప్రశ్నించింది. వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. తాజాగా నాటి సీఎంగా ఉన్న కేసీఆర్, నాడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న హరీష్ రావు, ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఈటలకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. వీరి విచారణ అనంతరం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ నివేదికను అందించే అవకాశం ఉంది. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. మాజీ సీఎంతో పాటు హరీష్ రావు, ఈటలకు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును రాష్ట్ర సర్కార్ పెంచిన కొన్ని గంటల్లోనే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్, ఈటలకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. జూన్ 5లోగా కేసీఆర్, జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్ విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. బ్యారేజీలోని 7వ బ్లాక్ మీటరున్నర మేర భూమి లోపలికి కూరుకుపోయింది. దీనిపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA, ఇటు విజిలెన్స్ డిపార్ట్మెంట్లు విచారణ పూర్తి చేసి నివేదికలను సమర్పించాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్ గా 2024 మార్చి 13న కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది. రైట్, నోటీసులు జారీ చేసిన సందర్భంగా దీనికి సంబంధించి మరింత సమాచారం సైదులు ఆన్లైన్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్నారు? సిరిసాగర్, ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు స్పందించడం లేదు. మరి ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ ఇలా అందరూ కూడా విచారణకు రావాలని నోటీసులు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక మనం చూస్తే మాత్రం విచారణలో భాగంగా జూన్ 5వ తారీఖు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకి రావాలని ఆదేశించారు. ఇక జూన్ 6వ తారీఖు మాజీ మంత్రి హరీష్ రావును ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇక జూన్ 9వ తారీఖు ఈటల రాజేందర్, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ని ఈ యొక్క విచారణకి హాజరు కావాలని
ఆదేశించారు. అయితే ఎందుకు అంటే వీళ్ళ ముగ్గురు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు, ఇక ఇరిగేషన్ శాఖ మంత్రిగా మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు, ఇక ఫైనాన్స్ శాఖ అంటే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చి జూన్ 5వ తారీఖు కేసీఆర్, జూన్ 6వ తారీఖు హరీష్ రావు, జూన్ 9వ తారీఖు వీటిల రాజేందర్ని విచారణకి రావాలని ఆదేశించారు. కాబట్టి చూడాలి మరి ఇక విచారణకి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఈటెల రాజేందర్ వీళ్ళందరూ విచారణకు హాజరవుతారా లేదా అనేది మనకి క్లారిటీ త్వరలోనే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే, ఎందుకంటే 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే మరి విచారణకు హాజరవుతారా లేదంటే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్కి లేఖ రాస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతంలో కూడా విచారణకి రావాలని, అంటే ఇటు విద్యుత్ కొనుగోలు సంబంధించినటువంటి అంశం పైన కూడా విచారణకు రావాలని కేసీఆర్కు నోటీసులు జారీ చేసినప్పుడు ఆయన లేఖ రాశారు. సో ఇప్పుడు కూడా మరి ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ విచారణకి రావాలని జూన్ 5వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకి హాజరు కావాలని ఆదేశించారు. కాబట్టి మరి విచారణకు హాజరవుతారా లేదంటే ఏదన్నా లేఖ రాస్తారా, మరి ఆ లేఖ రాసినందుకు కమిషన్ కూడా మరి ఏం సమాధానం ఇస్తుంది ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది త్వరలోనే. సో ఇక దీని ఏదైనా సరే 2024 మార్చి 13న ఈ యొక్క కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఎందుకంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఇందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలు దాదాపుగా లోపాలు ఉన్నాయి, అవి కుంగిపోయాయి. మేడిగడ్డ ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది, అది కట్టిన కొన్ని రోజులకే కూలిపోయింది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం సంబంధించి ఖచ్చితంగా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసిన తర్వాత విచారణ చేస్తామని ఆనాడు చెప్పింది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ పిసి ఘోష్ ఆ యొక్క కమిషన్ లో విచారణలో ఆయన కమిషన్ మెంబర్ కమిషన్లో ఉన్నారు, చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు, కమిషన్ చైర్మన్గా ఆయన ఉన్నారు. సో అందులో భాగంగా ఇప్పటికే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో వారందరినీ విచారణ కూడా చేసింది. చాలామంది విచారణకు హాజరయ్యారు, వారందరినీ కూడా ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి సమాధానాన్ని కూడా ఈ యొక్క కమిషన్ నోట్ చేసుకుంది, అన్ని అంశాలు కూడా సేకరించింది. అంటే అసలు ఎవరు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది ఎవరు అనే దానిపైన కూడా విచారణ చేశారు. కాబట్టి దానిలో భాగంగా అధికారులు ఎవరైతే ఆనాడు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే పనిచేశారో వారందరినీ కూడా విచారణ చేసింది. సో ఇక కీలకంగా మాజీ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు కాబట్టి సో ఆయన విచారణ చేస్తే అనేక అంశాలు బయటికి తెలుస్తాయనేది ప్రధానంగా ఈ కమిషన్ చెబుతూ వస్తుంది. దానిలో భాగంగా కేసీఆర్ని జూన్ 5వ తారీఖు విచారణకి రావాలని కొద్దిసేపటి క్రితమే కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి మరి కేసీఆర్ జూన్ 5వ తారీఖు విచారణకి వస్తారా రారా అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే మేడిగడ్డ చాలా పాటు కుంగిపోయిందని చెప్పేసి పిల్లర్ నెంబర్ 22, 23, 24 మధ్య అక్కడ పిల్లర్స్ అన్ని కూడా కుంగిపోయాయి. కాబట్టి సో ప్రస్తుతం మేడిగడ్డలో కూడా ఎక్కడ వాటర్ స్టోరేజ్ కూడా ఎక్కడ చేయడం లేదు. సో దానికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఎన్డీఎస్ రిపోర్టు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కూడా ఉన్నది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం ఈ యొక్క 3 బ్యారేజ్లు అయితే ఉన్నాయో ఆ బ్యారేజ్లలో నీటి నిల్వ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది ఎన్డీఎస్ఏ. సో దానిలో భాగంగా అవి ఎందుకు అతి తక్కువ టైంలోనే అంటే నిర్మించిన కొద్ది రోజులకే ఎందుకు అవి మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం, సుందిలకు సంబంధించిన ఆనకట్ట లోపాలు, వైఫల్యాలు ఏంటి అనే దానిపైన కూడా ఈ యొక్క కమిషన్ విచారణ చేస్తుంది. దాదాపుగా అంటే 2024 మార్చి 13న ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాస్తవంగా విచారణ చేస్తూ వస్తుంది. అయితే విచారణ కూడా ముగిసింది. యాక్చువల్గా ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ కమిషన్ విచారణ దాదాపుగా ముగిసింది. అయితే ప్రభుత్వం దాని గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో భాగంగా కొందరిని విచారణ చేయాల్సింది అనేది ప్రభుత్వ వాదన. కాబట్టి దానిలో భాగంగా ఈసారి కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు కానీ అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ముగ్గురిని కూడా విచారించాలనేది కమిషన్ చెబుతూ వస్తుంది. దానిలో భాగంగా నోటీసులు జారీ చేశారు. కాబట్టి మరి ఇక ఏం సమాధానం ఇస్తారు ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. ఇప్పటికే సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలు అదేవిధంగా అనేక అంశాలు, ఇంజనీర్లకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అన్ని కూడా పీసీ ఘోష్ విచారణ చేశారు, బహిరంగంగానే విచారణ చేశారు. సో కాబట్టి సో అవన్నీ కూడా నోట్ చేసుకుని ఉన్నారు. సో ఇక వీళ్ళని విచారిస్తే ఫైనల్గా దాదాపుగా కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అంశాలు తెలుస్తాయనేది కమిషన్ వాదన.
రైట్ సైదులు ఇప్పుడు కమిషన్ కి అంటే నోటీసులు జారీ చేసిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు తదుపరి కార్యాచరణ ఎలా ఉండనుందంటారు? ఎస్ సిరిసాగర్, మరి చూడాలి. ఎందుకంటే వాస్తవంగా ఇప్పటివరకైతే నోటీసులు అందినట్లు ఎవరు అధికారికంగా ప్రకటన చేయలేదు. అందినట్లు మాత్రమే మనకి సమాచారం. అంటే ఏంటి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావుకు, అదేవిధంగా మాజీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కి, ముగ్గురికి ఆ యొక్క కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు అందినట్లు మాత్రమే సమాచారం తప్ప వారు ముగ్గురు ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. పార్టీ కూడా ఇంతవరకు స్పందించలేదు. సో అధికారికంగా మరి కాసేపట్లో కూడా స్పందిస్తారనేది కూడా మనకి పార్టీ నుంచి విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. సో చూడాలి. మరి ఇక ఈటెల రాజేందర్ పార్టీ మారారు, అంటే బీజేపీలో ఉన్నారు, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. మరి ఆయన స్పందన ఏ విధంగా ఉంటుంది, ఏంటి, విచారణకి హాజరవుతానని చెప్తారా, లేకపోతే నేను లేఖ రాస్తాను అని చెప్తారా, ఏంటి అనేది కూడా తెలియాల్సింది. అదేవిధంగా కేసీఆర్ కూడా మరి విచారణకు హాజరవుతారా, లేదంటే మరోసారి కాళేశ్వరం కమిషన్కి లేఖ రాస్తారా అనేది కూడా మనకి తెలియాల్సింది. అంటే మొత్తం గడువు కూడా చాలా తక్కువ ఉంది. 15 రోజుల్లోనే గడువు ఇచ్చారు. 15 రోజుల్లో ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలనేది కాళేశ్వరం కమిషన్ చెబుతూ వస్తుంది. ఈ యొక్క మనకి కాళేశ్వరం కమిషన్లో నోటీసుల్లో భాగంగా ఈ అంశాలన్నీ కూడా పేర్కొన్నారు. 15 రోజుల్లో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మరి ఇక ఇటు పార్టీ నుంచి ఎటువంటి స్పందన అయితే ప్రస్తుతానికైతే లేదు సిరిసాగర్. సో మరి ఇక కొన్ని గంటల తర్వాత మరి కేసీఆర్ కానీ అదేవిధంగా పార్టీ వర్గాలు కానీ ఏమైనా స్పందిస్తాయనేది కూడా చూడాలి. మరి కేసీఆర్ విచారణకి హాజరవుతారా లేదనేది కూడా మనకి తెలుస్తుంది. హరీష్ రావు కూడా విచారణకి హాజరవుతారా లేదనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఇప్పటికే అనేక అంశాలు ఈ యొక్క మేడిగడ్డ కానీ సుందిల్లా అన్నారం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అనేక సంబంధించిన ఇంజనీర్లందరినీ కూడా విచారణ చేశారు. కాబట్టి విచారణ చేసి ఆల్రెడీ యొక్క కమిషన్ మొత్తం కూడా నివేదిక సిద్ధం చేసింది. ప్రభుత్వానికి కూడా ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సడన్గా అనూహ్యంగా ప్రభుత్వం యొక్క కాళేశ్వరం కమిషన్ గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో భాగంగా ఇప్పుడు మనకి పెంచిన మనకి 2-3 రోజుల్లోనే వెంటనే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుకి, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కి నోటీసులు అయితే జారీ చేసింది. మరి ఏం సమాధానం కాళేశ్వరం కమిషన్కి ఇస్తారు, హాజరవుతారా లేదంటే ఏదైనా లేఖ రాస్తారా ఏంటి అనేది కూడా మనకైతే తెలియాల్సింది. ప్రస్తుతం అయితే పార్టీ వర్గాల నుంచి మాత్రం ఎటువంటి స్పందన మాత్రం లేదు. రైట్ సైదులు, మరి కమిషన్ నోటీసులపై రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏం చెప్తుంది అసలు? అంటే మొదటి నుంచి కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనేది ప్రధానంగా రేవంత్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 1,00,000 కోట్లు పెట్టి నిర్మించారు. దాంట్లో పెద్ద ఎత్తున కమిషన్లు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం దండుకుందనేది ఆరోపణ చేస్తుంది తప్ప ఎక్కడ వాస్తవాలు బయటపెట్టలేదు. కానీ ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారాగా కొన్ని లక్షల కొత్త ఆయకట్టు కానీ అదేవిధంగా కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందించడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది, బ్యారేజీలు నిర్మించింది. దాదాపుగా మనకి కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ కానీ అన్నారం సుందిల్ల బ్యారేజీలు అన్నిటికి సంబంధించినటువంటి అన్ని కూడా ఎక్కడెక్కడికి ఆయకట్లు ఉన్నాయి ఏంటి అనే దానిపైన కూడా అంతా ఉంది. కాకపోతే అందులో పెద్ద ఎత్తున కమిషన్లు దండుకున్నారు బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రధానంగా రేవంత్ సర్కార్ ఆరోపణలో. దానిలో భాగంగానే కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ అందులో పనిచేసినటువంటి ఇంజనీర్లు ఎవరుతున్నారో వారిని విచారణ చేసింది. సో ఇక ఫైనల్గా వీరిని విచారణ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది అనేది దానిపైన కూడా ఉన్నది. కాబట్టి సో మరి ఇక పార్టీ వర్గాలు ప్రస్తుతమైతే కేసీఆర్కి, మాజీ మంత్రి హరీష్ రావుకి, ఈటెల రాజేందర్కి నోటీసులు అందాయి. కాబట్టి మరి స్పందన ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకైతే తెలియాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. 64వ డివిజన్ కు చెందిన జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. 59 మంది సభ్యుల కోరంతో సమావేశం నిర్వహించగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మయూర్ అశోక్ ప్రకటించారు.
జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకంగ్రీవం కావడంతో కూటమి నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయంతో విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రజలకు మంచి చేయడం కోసం ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. మేయర్ ఎన్నిక తర్వాత లైట్స్, రోడ్లు వేశామని తెలిపారు. కూటమి పాలనలోనే విశాఖ అభివృద్ధి సాధ్యమంటున్న ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరాజుతో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికలో అయితే బీజేపీ అయితే కీలక పాత్ర పోషించిందన్న విషయం అయితే తెలుస్తుంది. దానికి సంబంధించి మనతో పాటు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అయితే ఉన్నారు. ఆయన అడిగితే మరింత సమాచారం సార్, అసలు నిన్న ఒక్కసారిగానే అయిపోవాల్సింది, కానీ అవ్వకుండా గ్యాప్ తీసుకోవడానికి గల కారణం ఉంటారు. విభేదాలు ఏమి ఉన్నాయంట కూటమి? విభేదాలు ఏమి కాదండి, అది నిన్న క్యాజువల్ గా తీసుకోవడం జరిగింది. సీరియస్నెస్ లేని మూలాన నేను రాకపోయినా పర్వాలేదు, ఇంకొకళ్ళన్నా వస్తారు, ఎందుకంటే 18 మంది రాకపోయినా దీంట్లో ఇబ్బంది లేదు. సో 74 మందిలో నిన్న 54 మంది వచ్చారు. అట్లాగే నేను రాకపోయినా పర్వాలేదని ఎవరు కాళ్ళు అనుకున్న వలన నిన్న ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్ వచ్చింది. అబ్సల్యూట్లీ నో ఇష్యూ. అండ్ కూటమి ఏదైతే అనుకున్నామో దాని ప్రకారమే జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ఆపోహలు కూడా అవసరం లేదు. గత ప్రభుత్వంలో అయితే జీవీఎంసీ పూర్తిగా కూడా భ్రష్టు పట్టించే విధంగా మహానగర పాలక సంస్థానికి కూడా పాడు చేయడం అయితే జరిగిందన్నారు. కూటమి ఎటువంటి చర్యలు తీసుకొని నగర అభివృద్ధి ముందుకెళ్ళబోతుంది? లాస్ట్ 5 years మీరు చూస్తే, అట్లీస్ట్ 4 years చూస్తే, ఎక్కడ విశాఖపట్నంలో లైటింగ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా కొన్ని చోట్ల మనకి స్ట్రీట్ లైట్స్ ఉన్నా వాళ్ళు సెల్ ఫోన్ లైట్స్ వేసుకుని చూసే పరిస్థితి, నడిచే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మేయర్ గారు ఇమీడియట్గా మన విశాఖపట్నంలో లైటింగ్ వ్యవస్థపై పూర్తిగా అవగాహన తీసుకుని దాని ప్రకారం విశాఖపట్నం మంచి వెలుగులతోటి నింపేటట్టు ఆయన పూర్తి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే ఎన్నో వర్క్స్ పెండింగ్ ఉండిపోయినాయి. ఆ వర్క్స్ని కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి ఫ్యూచర్లో మనకి వైజాగ్కి అన్ని విధాలుగా బాగుండేటట్టు చేస్తామనేది ఆయన చెప్తున్నారు. డెఫినెట్గా చేస్తారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. పూర్తి స్థాయిలో సరే కేంద్రం నుండి వచ్చే నిధులతో పాటు ఇక్కడ ప్రస్తుతం ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ నిత్యం వెలుగులు నింపడానికి అయితే జీవీఎంసీ కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వస్తుందనే విషయాన్ని అయితే మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ జీవీఎంసీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎప్పుడు మంచి చేస్తుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అయితే ఘన విజయం సాధించడానికి అయితే చూడొచ్చు. ఆ విధంగా అయితే ఈ ఏర్పాటు అయిన తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటారు. సార్, నిన్న జరిగిన ఎన్నికని ఈ రోజు చూసుకుంటే ఒక్కసారిగా ఏమి మార్పు జరిగింది? ఎవరు ఎందుకు ఈ గ్యాప్ వచ్చిందంటే, అంటే నిన్న లాస్ట్ మూమెంట్ లో డిసైడ్ చేయడం వల్ల కొంచెం సమన్వయం చేసుకోలేకపోయారు, అంతే తప్ప ఈరోజు అందరు కూడా వచ్చారు, ఓటు వేశారు, గెలవడం కూడా జరిగింది. అంటే కూటమిలో ఉంటూ కూడా ఈ చిన్న లుకలకలు వచ్చాయని చెప్పేసి అయితే బయట అన్ని కూడా ఎక్కువ వాదనలు వినిపిస్తున్నాయి. దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? రేపు జరగబోయే మహానాడుకి వీళ్ళందరినీ ఏ విధంగా టీడీపీ కార్పొరేటర్ని ఏకగ్రీవం చేయబోతున్నారు? కాదు, ఎక్కడైనా పార్ట్నర్స్ మధ్యన చిన్న చిన్న ఉంటాయి. ఏ పొరపొచ్చులు ఉన్నా సరే అది సర్దుకొని వెళ్ళడమే నాయకత్వం. ఈ రోజు అందరినీ సమన్వయం చేసుకున్నారు, ఈ రోజు గెలడం జరిగింది కదా. కనుక ఎన్డీఏ పార్ట్నర్స్ యొక్క ధ్యేయం రాష్ట్ర అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా వెళ్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న పొరపొచ్చులు ఉన్నా సరే అన్ని కూడా సర్దుగా చెప్పుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. జీవీఎంసీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. రేపటి రాష్ట్ర జీవీఎంసీ ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి చేయడానికి అయితే ఒక మెసేజ్, స్టార్టింగ్ మెసేజ్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అంటేనే అభివృద్ధి కాదు. చూడండి, గత 4 సంవత్సరాలు ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు. వచ్చిన 10 నెలల్లోనే అనేక రోడ్లు వేయడం జరిగింది. కనుక అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాల్లో తీసుకెళ్లేటట్టుగా, అలాగే రాజకీయ, సామాజిక, ఆర్థిక అవకాశాలు కల్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ ఒక జయం కూడా అదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈ యొక్క వెలుగు విజయానికి నాంది పలకడానికి అయితే మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అయితే తీసుకొని, ఎంతో చొరవ తీసుకొని ఈ యొక్క విజయ కేతనం ఎగిరేయడానికి అయితే జీవీఎంసీ తన పరిధిలోకి కైవసం చేసుకోవడానికి అయితే ఎంతో ఒక విధంగా అయితే కృషి చేసిన విషయం అయితే మనకి తెలుస్తుంది. దీనిపైన జీవీఎంసీ రేపటి అభివృద్ధి పదానికి ముందుకు తీసుకెళ్ళడానికి అయితే మేము అన్ని విధాలుగా కృషి చేస్తామని, 3 పార్టీలు ఎటువంటి లోకలు లేవని, మేము ఐక్యంగా ఉన్నామని చెప్పడానికి అయితే ఈ యొక్క జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఒక నిదర్శనం అనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్, సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.
కూటమిలో ఓటమి ఉండదంటున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. ప్రజలకు మంచి చేయడానికి సేనాని అడుగుజాడల్లో ముందుకు వెళ్తామంటున్నారు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి. కూటమి విజయంపై యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలోనే విశాఖ అభివృద్ధి సాధ్యమంటున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ విశాఖ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డితో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో డిప్యూటీ మేయర్ ఎన్నికైతే ఘనంగా అయితే జరగడం జరిగింది. దానికి సంబంధించి జనసేన కార్పొరేటర్ 64వ వార్డు కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే ఎన్నుకోవడం జరిగింది. దానికి సంబంధించి జనసేన ఎమ్మెల్యే అయితే మనతో పాటు ఉన్నారు. అతను అడిగి సార్ ఎలా జరిగింది ఎన్నికలు? నిన్నటికి ఈ రోజు ఏం మార్పు జరిగింది? మార్పు ఏం లేదండి. నిన్న కొంచెం అటు ఇటు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏం మార్పు ఏం లేదు, బాగానే జరిగిందండి. అయిపోయింది. జనసేన నుండి ఎటువంటి కమిట్మెంట్స్ వేరే వాళ్ళు ఇచ్చారు? అలానే కందుల నాగరాజు కావచ్చు, కొంతమంది ఎవరికి ఇవ్వలేదండి. ఎవరికి అందరూ కాదండి, ఎవరికి ఎప్పుడు కూడా జనసేనలో కమిట్మెంట్లు అనేది మేము ఇవ్వము. ఇది మా జనసేనలో రాజకీయం అనేది ఒక ప్రయాణం. దానికి నచ్చిన వాళ్ళు మాత్రమే పార్టీలోకి వస్తారు. నేను కాదు కదా, ఎవరైనా సరే మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసేటప్పుడు ఒక ప్రయాణం కోసం రమ్మని మాత్రమే మాట్లాడతారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసినప్పుడు ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అందుకనే పిన్ డ్రాప్ సైలెన్స్ నిన్న కూడా మా నాయకుడిని ఏకగ్రీవంగా ఆయన ఏం తీర్పు ఇచ్చారో ఆ తీర్పు నిన్న పొద్దున్న సీల్డ్ కవర్ లో వచ్చింది. సీల్డ్ కవర్ లో ఓపెన్ చేసి అందరూ హర్షించారు. అందులో ఏమి లేదు. జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ గా అయితే రావడం జరిగింది. ఎలా ఉండబోతుంది అసలు? 100% ప్రజల కోసం కష్టపడడానికే ఈ గత 4 సంవత్సరాలు సరిగ్గా పని అవ్వలేదు కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకున్నాము. కూటమి ప్రభుత్వం మేయర్ వచ్చారు, కూటమి ప్రభుత్వం డిప్యూటీ మేయర్ వచ్చారు. డెఫినెట్ గా వీళ్ళందరూ కష్టపడాల్సిందే. వీళ్ళు ఈ రోజు డిప్యూటీ మేయర్ అయిపోయినానో మేయర్ అయిపోయినానో కాదు, వీళ్ళందరూ కూడా ప్రజల కోసం నిరంతరం రోడ్ల మీద నిలబడి పనిచేసి ప్రజలు మెప్పు పొందాల్సిందే. అని చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు ఒక్కసారిగా? నిన్న ఇలా ఇబ్బంది అయినా కూడా ప్రస్తుతం మీరు ఈ రోజు గెలడాన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యడం? నిన్న జరిగినటువంటిది ఇబ్బంది కాదు, అనుకోకుండా కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్లనే నిన్న మిస్టేక్ జరిగింది తప్ప ఈరోజు సమయం ఉంది అనే ఒక భావనతోనే నిన్న పోస్ట్ పోన్ చేయడం జరిగింది తప్ప వేరే మరొక ఉద్దేశం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. పబ్లిక్ మీరు ఎలాంటి సర్వీస్ చేయబోతున్నారు డిప్యూటీ మేయర్ గా? అంటే ఎప్పుడైతే మనం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అయితే మంచి చేద్దామనే ఉద్దేశంతో వస్తారు, అదే ఆదర్శాలు తీసుకుని జనసేన ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది? మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట చెప్పారో ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ నిజాయితీగా ఉంటామని చెప్పారు. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు, మా సౌత్ ఎమ్మెల్యే అయినటువంటి మన వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, అదే మరొక ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ఎలా అయితే నిజాయితీగా పాటు ముందుకెళ్తా ఉన్నారో మేము కూడా అదే బాటలో నీతి నిజాయితీగా ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. పూర్తి స్థాయిలో సరే వాళ్ళు ఎన్నిక కావడానికి అయితే పూర్తిగా అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతూనే ఉన్నారు. అలానే నీతి నిజాయితీలతో ముందుకు పనిచేస్తూ సరే రేపటి తరానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి కూడా వాళ్ళందరూ కూడా సిద్ధముంటున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ ఎటువంటి ఆదేశాలతో ఎలా అయితే ముందుకు సాగుతారో అదేవిధంగా మేము కూడా ముందుకెళ్తామనే విషయాన్ని అయితే డిప్యూటీ మేయర్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి రాజ్ న్యూస్తో మాట్లాడుతూ దాలి గోవిందరాజు అయితే తెలపడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా దాలి గోవిందరాజు యొక్క పూర్తిగా అయితే అప్పటి ప్రజారాజ్యం నుండి ఇప్పటి జనసేన వరకు పూర్తిగా అయితే చిరంజీవి కుటుంబంతో అయితే ఆయన ఉండడమే జరుగుతుంది. అందుకు సంబంధించి అన్ని విధాలుగా కూడా పార్టీకే కావచ్చు, అలానే ఆ యొక్క కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా వినయ విధేయుడిగా ఉండడంతో ఈ రోజు అయితే డిప్యూటీ మేయర్ పదవి వచ్చింది. నిన్న జరిగిన చిన్న పొరపాటుతో కాసేపు క్యాప్ కమ్యూనికేషన్ వల్ల మాత్రమే కూటమి మధ్య అయితే చిన్న విభేదాలు అయితే వచ్చాయి. కానీ ఈ రోజు అయితే అందరం కూడా సఖ్యతగా మా యొక్క గెలుపుకైతే కృషి చేసిన అందరికీ కూడా గోవిందరాజు ధన్యవాదాలు తెలియజేయడం అయితే జరిగింది. ఇందుకోసం అయితే రేపటి ప్రజల కోసం అయితే అన్ని మంచి చేయడానికి అయితే మేము ముందుంటామని డిప్యూటీ జీవీఎంసీకి సంబంధించి అన్ని విధాలుగా కూడా ముందు సఖ్యతగా కావాల్సిన అన్ని ఐక్యతగా కలిసి మొత్తం అన్ని కూడా మంచి అభివృద్ధి కార్యకలాపాలు చేయడానికి అయితే మేమంతా కూడా సిద్ధమున్న విషయాన్ని అయితే మాకు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. 64వ డివిజన్ కు చెందిన జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. 59 మంది సభ్యుల కోరంతో సమావేశం నిర్వహించగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మయూర్ అశోక్ ప్రకటించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అయిన తర్వాత మా పైన ఎక్కువ బాధ్యత ఉంది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనగానే ఆంధ్ర రాష్ట్రంలోని చాలా ఒక ఫోకస్డ్ సిటీ ఇది. మా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి విశాఖపట్నం పైన. అటు ఆర్థిక రాజధానిగా ఉంది, ఒకవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకవైపు తయారవుతుంది, లాజిస్టిక్స్ హబ్ గా ఉన్నాయి. విఎంఆర్డిఏ నుంచి కొత్తగా రోడ్ల ప్రతిపాదన ఒకవైపు నడుస్తుంది, ప్రజా సంక్షేమం ఒకవైపు అయితే
ఒక నూతనంగా తీసుకొచ్చినటువంటి జీవోస్ గాని, జీవో నెంబర్ 30 గాని, ఇతరత్ర ప్రజలకి ఉపయోగపడేవన్నీ కూడా జనావాసాలు ఎక్కువ అయ్యే కొద్ది నేనైతే నా వ్యక్తిగతంగా రాబోయే కాలంలో కౌన్సిల్ సమావేశంలో మొట్టమొదటి సమావేశం ఏదైతే అయితే గతంలో ప్రతి సంవత్సరం 14% ఏదైతే పన్ను పెంపు అన్నారు దాన్ని పునరాలోచించాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలనేటువంటిది నా అభిప్రాయం. అదొక మేజర్ హడిల్. సో ఈ రోజు సజావుగా ఎన్నికలైతే నిర్వహణ అయిపోయింది. ఇప్పుడు మా ఉద్దేశం, మా బాధ్యత పాలక వర్గం ఏర్పాటు అయిన తర్వాత ప్రజల ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా పనిచేయడం మా బాధ్యత.